అనంత్ గారు, ఆ, ఈ సినిమాలో ఒక యాక్షన్ బ్లాక్ ఉంది. లైక్ ఇబ్బంది పడ్డారా చేసేటప్పుడు, లేదంటే ఛాలెంజింగ్ గా తీసుకొని చేశారా? ఎందుకంటే స్క్రీన్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ యాక్షన్ ఎపిసోడ్స్. యాక్చువల్లీ అది ఫస్ట్ డే అదే షూట్ చేశా, ఫైట్ సీక్వెన్స్. సో కొంచెం ఇబ్బంది కాదు, కొంచెం ఛాలెంజింగ్ అయ్యింది. కానీ ఐ థింక్ ఆ ఫైటర్స్ అన్న అయినా మనం ప్రాక్టీస్ కూడా చేసా. సో ఇట్ వాస్ యాక్చువల్లీ కంఫర్టబుల్. దానికి సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది కదా యాక్షన్ బ్లాక్. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నాం అండ్ చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి. సో అనంత్ గారు, అంటే పిక్చర్ మొత్తం మీ షోల్డర్స్ మీద వెళ్ళిపోయింది. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఒక రైటర్ లాగా సాఫ్ట్నెస్, ఒక వారియర్ లాగా టఫ్నెస్, రెండింటిని కనగలిపి ఒక ఫెమినిజం ని పీక్స్ లో చూపించారు క్లైమాక్స్ లో. అంటే మీ జర్నీ కూడా, మీ క్యారెక్టర్ జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. మీ క్యారెక్టర్ కి మీకు ఏమైనా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? నా క్యారెక్టర్ కి శృతి అయోధ్య క్యారెక్టర్ చెప్తున్నా. చాలా ఐ థింక్ చాలా స్పేస్ లో, చాలా కొంచెం థింగ్స్ లో వీఆర్ కొంచెం కనెక్ట్. కొంచెం చెప్పండి. ఐ థింక్ రైటర్ కాకుండా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సో కనెక్టెడ్. మీరు కూడా ఫోన్ వాడరా? వాడతా. సార్ మీకండి. సరే అండి, మేము సర్ప్రైజ్ గా ఫీల్ అయింది ఏంటంటే